హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈరోజు అయితే మా చెల్లెళ్ళతో కలిసి మాకు దగ్గరలో ఉన్నటువంటి పర్వతాల శివయ్య గుట్టకైతే వచ్చేసాం మేము. సో ఫస్ట్ టైం అండి ఈ టెంపుల్కి చాలా రోజుల నుంచి రావాలి అనుకుంటున్నాను, కానీ అస్సలు కుదరడం లేదు. సో సంక్రాంతి హాలిడేస్కి పోయినప్పుడైతే నేను మా చెల్లెలందరం కలిసి కూడా వాళ్ళు కూడా అనుకుంటున్నారంట వెళ్దామనేసి. ఫైనల్లీ ఇప్పటికి కుదిరింది మాకు. వీడియో చూసే వాళ్ళకు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసేయండి. ఇప్పుడు మేము వెళ్తున్న గుడి వచ్చేసి పర్వతగిరిలో ఉన్నటువంటి పర్వతాల శివయ్య గుడి ఇది. ఇక్కడ శివయ్య గుడి ఏమో గుట్ట పైన ఉంటుంది. సో ఇప్పుడు గుట్ట పైకి వెళ్తున్నాము మేము. ఇలా పైకి వెళ్తుంటే రోడ్డు కొద్దిగా ఏదో హైట్గా కనిపిస్తూ ఉంది మాకు. నడుస్తుంటే ఫుల్ కాలు నొప్పి వస్తుంది, కానీ వ్యూ చూసేసరికి ఎంత బాగా అనిపిస్తుందో. చుట్టూ అడవి, మొత్తం పచ్చటి పొలాలు, భలే కనిపిస్తుంది. సో నాకైతే వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇంకా మా చెల్లెళ్ళతో అయితే కూర్చుంటూ అరుచుకుంటూ పరిగెత్తుతూ ఇగో మొత్తానికైతే గుట్ట పైకి అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి అయితే గుట్ట పైకి వచ్చి మంచిగా కాలు చేతులు కడుక్కొని ధ్వజస్తంభం దగ్గర అలా దండం పెట్టుకొని ఆ టెంపుల్ని చూస్తూ ఉంటే, మేము ఇందాకటి నుంచి కష్టపడి పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ అలసటగా వచ్చిన కష్టాన్ని అంతా మర్చిపోయినట్టు అనిపించింది. అంత బాగుంది టెంపుల్. అండ్ వ్యూ, ముఖ్యంగా అయితే వ్యూ అయితే చాలా బాగుంది. గుట్టపై నుంచి భలే కనిపిస్తుందండి చుట్టూ వాతావరణం కూడా. సో ఇక్కడైతే ధ్వజస్తంభం దగ్గర అయితే దండం పెట్టుకొని మంచిగా బొట్లు పెట్టుకొని అయితే ఇక గుడి లోపలికి అయితే ఇక ఎంటర్ అవ్వాలి మేము. మీకు ఈ టెంపుల్ దగ్గర నుంచి వ్యూ కూడా ఒక స్మాల్ వ్యూ అయితే చూపిస్తాను. ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ ఎదురుగా రిజర్వాయర్ అయితే ఉంది, ఇక్కడ పర్వతగిరి రిజర్వాయర్. సో ఎట్లా కనిపిస్తుంది చూడండి. ఆ రిజర్వాయర్ పక్కనే మొత్తం కూడా పొలాలు, మొత్తం కూడా వరి పొలాలు అన్నీ పచ్చగా భలే కనిపిస్తుంది అసలు. సో టెంపుల్లోకి నిజంగా ఇక్కడికి వస్తే మైండ్ అంతా కూడా ఫ్రెష్ అయిపోతుందండి. అసలు నిజంగా వ్యూ మొత్తం చూసేసరికి ఎంత బాగా అనిపిస్తుందో. సో అది నాకు మనసుకి చాలా బాగా నచ్చి మా వారితో ఊకే చెప్తున్నాను, అబ్బాయి ఎంత బాగుంది ఇక్కడ అనేసి. మన కాకతీయుల కాలంలో ఎంతో గొప్పగా పూజలు అందుకున్న గుడిలో ఇదొక గుడి అంట. కాకపోతే ఈ గుడి మొత్తం కూడా శిథిలమైపోయింది. మళ్ళీ 2 సంవత్సరాల క్రితం ఈ గుడిని మొత్తం కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు. ఈ గుడిని మళ్ళీ కట్టేటప్పుడు అంతకుముందు ఏ విధంగానైతే రాతి కట్టడాలతో ఉండేదో అదే దృష్టిలో పెట్టుకొని భావితరాలు వాళ్ళు చూసే విధంగా మళ్ళీ కూడా సేమ్ అదే విధంగా అన్ని ప్రకృతి విపత్తులను తట్టుకోగలిగేలాగా మళ్ళీ కూడా ఈ ఆలయంని మళ్ళీ కట్టిల్లు. ఇప్పుడైతే టెంపుల్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే నందీశ్వరుడి చెవులు అంటే కొమ్ములు ఉంటాయి కదా, కొమ్ముల నుంచి ఇక్కడైతే శివయ్యని అయితే దర్శనం చేసుకున్నాను. సో రష్ అయితే ఎక్కువ లేరు కాబట్టి చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. టెంపుల్ అయితే ఫ్రీగా అనిపిస్తుంది. శివరాత్రి అప్పుడు మాత్రం ఫుల్ రష్ ఉంటారంట ఇక్కడ. మేము వెళ్ళిన రోజైతే ఎక్కువ రష్ ఏం లేరు. సో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఎలా జరిగిందో మీరే చూసేయండి వీడియోని చూసి. సో ఆ శివయ్య దర్శనం ఇప్పుడు మీరు కూడా చేసుకుంటున్నారు. సో వెళ్ళగానే ఫస్ట్ గణేష్ని దర్శనం అయిపోయిన తర్వాత వినాయకుడి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ శివయ్య దర్శనం అయితే చేసుకున్నాం. చాలా అంటే చాలా హ్యాపీగా, చాలా తృప్తిగా అనిపించింది టెంపుల్కి వచ్చినందుకు. సో ఇక్కడ తీర్థప్రసాదాలు అవన్నీ తీసుకున్న తర్వాత చాలాసేపు గుడిలోనే కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని సరదా కబుర్లతో ప్రశాంతమైన వాతావరణంలోనైతే హ్యాపీగా కాసేపు గడిపి మేమైతే బయటికి అయితే వచ్చాము. సో ఇలా బయటికి రాగానే మా వారికి తెలిసిన ఫ్రెండేనంట. సో వాళ్ళు కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. తర్వాత వస్తూ ఇక నేను మా చెల్లెళ్ళందరం కూడా అక్కడనే కాసేపు కూర్చొని ఆ గుట్ట దగ్గరనే కాసేపు కూర్చొని కొబ్బరికాయ కొట్టాం కదా, అదే ప్రసాదంగా అది ఇంకా లడ్డూలు అవి అమ్ముతున్నారు అక్కడ టెంపుల్లో. సో లడ్డు కూడా తీసుకున్నాను. ఇక్కడ నేను కొబ్బరికాయలో లడ్డు కలిపి మిక్స్ చేసుకొని తింటున్నాను. ఇక మా చెల్లెళ్ళు మేము కూడా కాసేపు అట్నే ముచ్చట్లు పెట్టుకుంటూ ఇక అక్కడనే కాసేపు తిని కాసేపు టైం స్పెండ్ చేసాము ఆ గుట్ట దగ్గరనే. సో మంచిగా అనిపించింది. అందుకోసం అనేసి చాలాసేపు అక్కడే ఉండి అండ్ వచ్చే దారి అది కాకుండా మళ్ళీ వేరొక దారిలో వచ్చాము. అక్కడే ఇంకొక దారి కూడా ఉంది, మెట్ల దారి కూడా ఉందంట. సో ఎలాగో వచ్చేటప్పుడు ఒక దారిలో వచ్చాము, వెళ్ళేటప్పుడు కూడా ఇంకో సైడ్ వెళ్దాం, అది కూడా చూసినట్టు ఉంటుంది అని అంటే ఈ మెట్ల దారి వచ్చేసి రిజర్వాయర్కి వెళ్ళే దారి అంట ఇది. సో ఈ వ్యూ కూడా ఒకసారి చూద్దాం అన్నట్టుగా వచ్చాం, కానీ చుట్టూ ముళ్ళ కంపలు అట్లున్నాయి. దారి మధ్యలో వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దామా రిటర్న్ అని అనిపించింది ఆ దారిని చూస్తే. సర్లే ఇక ఇంత దూరం అయితే వచ్చాం కదా, మళ్ళీ రిటర్న్ ఏం వెళ్తాం అనేసి మళ్ళీ సచ్చినట్టు అదే దారిలో రావాల్సి అయితే వచ్చింది. ఓకే పర్లేదు, ఇలా కూడా వ్యూ అయినా చూసినట్టు ఉంటుంది. ఇది కూడా బాగుంది, పక్కనే ఉంది, ఇక్కడే దగ్గరలో వచ్చేసాము ఆల్రెడీ అని చెప్పుకుంటూ మా చెల్లెళ్ళందరినీ కూడా తీసుకెళ్ళిపోయాము. సో మొత్తానికైతే టెంపుల్లో అయితే చాలా బాగుంది. చాలాసేపటి నుంచి మెట్లు దిగి కాళ్ళు కూడా నొప్పి వస్తున్నాయి. ఈ మెట్లు దిగడం కంటే ఆ నడుచుకుంటూ వెళ్ళడమే నయం రా నాయన అని తర్వాత అనిపించింది. నడిచినప్పుడేమో మెట్లు ఎక్కితే బాగుండని అప్పుడు అనిపించింది. సో ఇలా అనిపిస్తుంది, ఏం చేద్దాం చెప్పండి, మనుషులం కదా, అలా అనిపించడం సహజమే మనకి. మొత్తానికైతే అష్ట కష్టాలు పడి గుట్ట ఎక్కి మెట్ల ద్వారా మళ్ళీ కిందికి అయితే దిగేసాము. ఆ రిజర్వాయర్ దగ్గరలోనే అమ్మవారి టెంపుల్స్ అయితే ఉన్నాయి.
సో అమ్మవారి టెంపుల్ దగ్గర కాసేపు కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి ఇక మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాం.